ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో పర్యటిస్తున్నారు. అక్కడ చారిత్రక సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ప్రారంభించారు. తర్వాత అక్కడ ఉత్పత్తులన్నీ స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇక ఈ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే బ్రిటిష్ కాలం నుంచి దీనికి ఘన చరిత్ర ఉంది. ముఖ్యంగా అటవీ సంపద రక్షణ, ప్లాంటేషన్, టేకు చెట్ల ప్రాసెస్ విధానాలు కూడా అక్కడ అధికారులు పవన్ కళ్యాణ్కు వివరంగా అందించారు. అలాగే ఎర్రచందనం, అరుదైన అటవీకల భద్రత, వీటన్నిటిని రక్షించాలంటే ఎప్పటి నుంచో అధికారులకి సమీక్షిస్తున్నారు. పలు సూచనలు కూడా ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా అటవీ ఉత్పత్తులతో రాష్ట్రానికి అసలు ఆదాయం ఎలా పెంపొందించాలి, అట్ ద సేమ్ టైం పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఈ బ్యాంక్ సేవలు ఆధునీకరించే అవకాశాలు ఏమున్నాయి, ఈ అంశాలపై కూడా పలు కీలక ఆదేశాలు కూడా ఇచ్చారు. ప్రస్తుతం వుడ్ బ్యాంక్లో వుడ్ బ్యాంకుని సందర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్తో పాటుగా అక్కడ స్థానిక ఎమ్మెల్యేలైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణతో పాటుగా కూటమి నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి భార్య పన్నా కొనిదెలు కూడా ఈ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే అధికారులు ఘనస్వాగతం పలికారు. తర్వాత ప్రతి ప్రోడక్ట్ కూడా దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ వాటి వివరాలు కూడా అడిగి తెలుసుకోవడం కూడా మనం చూసాం. చాలా చారిత్రక ప్రాధాన్యం ఉంటుంది బ్యాంక్, ఎందుకంటే రక్షిత అటవీ ప్రాజెక్టు పురోగతిపై ఇలాంటి బ్యాంకులు మనం సరిగ్గా వినియోగించుకుంటే అటవీ సంపదతో పాటు రాష్ట్రానికి కూడా ఆదాయం సమకూరుతుందని, అటవీ సంపద వినియోగం కాకుండా చూడాలని కూడా ఈ వుడ్ బ్యాంకు పూర్వవైభవం తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు. ఆ మేరకే ఈ బ్యాంకును కూడా ఈరోజు ప్రారంభించారు. మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. ప్రస్తుతం ధవళేశ్వరంలో పర్యటిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.